ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఉపాధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. The pride of your heart has deceived you, you who say to yourself, who can brings me down to the ground. Obadiah chapter 1 verse 3. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొంతమంది ఒక ఉన్నతమైన స్థానంలో నుండి ఒక్కసారిగా పడిపోయేవారిగా ఉంటున్నారు. ఎందుకండి వారు అలా పడిపోవడానికి లేదా తగ్గిపోవడానికి కారణం ఏంటండి అంటే వారి యొక్క హృదయపు గర్వము. సాధారణంగా కొంతమంది మనుషులు వారి బయట గర్వాన్ని కలిగి ఉంటారు. అనగా వారికి ఉన్న జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి అంతస్తులు కావచ్చు, ఇలా వారికి ఉన్న వాటిని బట్టి బాహ్యంగా చాలా విలువగల వారిగా ఉంటూ విలాసంగా జీవిస్తూ కనబడతారు. అందులో కొందరు బయటికైతే అలా కనపడ్డా వారితో మాట్లాడితే అర్థమవుతుంది వారెంత మంచివారో అని. బయటికైతే చూడ్డానికి గంభీరంగా ఉండొచ్చేమో కానీ వారి హృదయములో కల్మషం ఉండదు. దీని వలన పెద్ద ఎఫెక్ట్ వారికి కలగకపోవచ్చు. కానీ మరికొందరు ఉంటారు, పైకి మంచిగా మాట్లాడినా వారి హృదయములో గర్వం ఉంటుంది. నా స్థాయి వేరు, వీరి స్థాయి వేరు, నాకు కలిగినది వారికి లేదు అని వారి యొక్క గర్వము వారి హృదయంలో ఉంటుంది. ఇది చాలా డేంజర్ అని వాక్యం సెలవిస్తుంది. దాని వలన ఎవరికో నష్టం కాదండి, వారికే నష్టము, వారి జీవితానికే ప్రమాదము. వారు మోసపోవచ్చు, నష్టపోవచ్చు, పడిపోవచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు బహుశా ఆలోచిస్తున్నావేమో, నేను మంచి స్థితిలోనే ఉన్నాను కదా, నేను మంచిగానే సంపాదిస్తున్నాను కదా, నాకు మంచి జాబు అధికారం ఉన్నాయి కదా, నన్నెవరు ఏమి చెయ్యలేరు, నా జోలికి ఎవరు రారు, నాకు ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి నన్ను మోసం చేయడం అసాధ్యము అని ఇలా నీ హృదయంలో నీ గురించే నిన్ను గొప్ప చేసుకుంటున్నావేమో. అయితే తెలుసుకో, ఎవరో నిన్ను పడవేయరు, ఎవరో వచ్చి నిన్ను మోసపరచరు, ఎవరో నీకు హాని కలిగించరు, కానీ నీకు నీవే హాని చేసుకుంటున్నావు, నిన్ను నీవే పడేసుకుంటున్నావు. వాక్యం సెలవిస్తుంది, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని. ఈరోజు మనకు కలిగిన వాటిని బట్టి గర్వపడుతున్న వారముగా ఉంటే అది మన నష్టం కొరకే, అది మన ఎదుగుదలకి కాదు, తగ్గుదలకే కారణం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని వ్రాయబడిన లేఖనములను మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. బబులోను రాజు హెచ్చించుకుని ఏ విధంగా పడిపోయాడో తెలియపరుస్తున్న ఈ యొక్క లేఖనములు అదేవిధంగా అపవాది ఎలా హెచ్చించుకొని పడిపోయాడో కూడా తెలియపరుస్తున్నాయి. అన్నిటినీ సాధించాను, అన్నిటినీ జయించాను, ఇక నాకు అడ్డమేముంది, నాకు లోటేముంది అని ఆ విజయాన్ని ఇచ్చినటువంటి లేదా అధికారాన్ని ఇచ్చిన దేవుణ్ణే ప్రక్కన పెట్టి నేనే దేవుణ్ణి, నేనే సాధించానని గర్వపడితే, హృదయములో గర్వము పుడితే తప్పక పడిపోవాల్సిందే. సాధారణ మనుషులమైన మనము ఏదైనా అనూహ్యంగా సాధిస్తే, గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతే మరలా మెల్లగా గర్వమో మనలోనికి ప్రవేశిస్తుంది. సాతానుకు పర్యాయ పదము గర్వము. అది మన జీవితాలను, మన వ్యాపారాలను, ఉద్యోగాలను, దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజమే కదండి, భర్తతో పాటు సమానంగా జాబ్ చేస్తున్నటువంటి భార్యకు భర్త అంటే గౌరవం ఉండదు. అందరూ అలానే లేకపోయినా ఎక్కువ శాతం అటువంటి ఆలోచనలే కలిగి ఉంటారు. దాని వలనే కదండి వారి మధ్య విభేదాలు, గొడవలు. ఈరోజు ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనమేదో గర్వంతో ఉన్నామని కాదు, కానీ రాబోతున్న పరిస్థితుల్లో మనము కలిగిన వాటిని బట్టి గర్వము కలిగి ఉండకూడదు అని దేవాతి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఈ మాట నీ దగ్గరికి వచ్చిందంటే నీవు నీ భవిష్యత్తులో ఆశీర్వదింపబడబోతున్నావు.
నీవు అనుకున్నది దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నీవు కోరుకున్నది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అయితే దానిని పొందుకున్న తరువాత, నీవు సమృద్ధి కలిగి ఉన్న తరువాత దేవుణ్ణి మర్చిపోవద్దని ఆయన ఈ యొక్క వాక్యము ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క జ్ఞానము, తెలివి, బలము, బంధువర్గమును చూసుకొని హృదయములో గొప్పగా ఉండకుండా వినయ మనస్సు కలిగి ఉండాలి. అది మన ఘనతకు కారణమవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు గర్వాంధులను అణచివేసి వినయ మనస్కులకు విజయాన్నిస్తాడు. కొంచెము ఆలస్యమైనప్పటికీ దేవుని వాక్యమే నెరవేరుతుంది గనుక వాక్యాన్ని అనుసరిస్తూ నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, హెచ్చరించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, కొన్నిసార్లు అయా మేము ఉన్నత స్థానంలో ఉండి ఒక్కసారిగా పడిపోయే వారముగా ఉంటున్నామని, అయా మరి పడిపోవడానికి కారణం మాలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ గర్వమేనని, అయా మరి మాకున్న జ్ఞానం కావచ్చని, డబ్బు కావచ్చని, ఆస్తి అంతస్తులు కావచ్చని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు తెలియజేసి అయా మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి. మీ యొక్క దీవెనలతో, మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యను బట్టి దిగులు చెందుతున్నారో, కృంగిపోతున్నారో, వేదన చెందుతున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని, వారికి సమాధానము కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దీర్ఘకాలిక రోగాల నుండి వారికి విడుదల దయచేయండి అయ్యా. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బాధతో బిడ్డలున్నా యేసు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణ విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఎవరి దగ్గరైతే తండ్రి వారు రుణస్తులుగా ఉన్నారో అయ్యా, మీరే తండ్రి వారి మనసులను ఆ అమౌంట్ విషయంలో మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అపవాది కలగజేస్తున్నటువంటి ప్రతి విరోధమైనటువంటి కార్యాలను యేసు నామములో లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యము వారికి దయచేయండి అయా. మీరే వారి మధ్య సమాధాన స్థితిని కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగమును మీరు దయచేయండి. అదేవిధంగా ప్రభా, గృహము లేని వారిని తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి గృహమును దయచేయండి. అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి అయా. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. బలహీనులను మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అయా మరి తండ్రి, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి, వారిని మీరు ధైర్యపరచండి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా యవన వయస్సులో అయా ఏ పాపమును వారు ఏలకుండా ప్రభా మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము అయా. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. గర్భిణీ స్త్రీలను దీవించండి తల్లి, బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన శక్తిని, సామర్థ్యమును బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల చేత బాధింపబడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవజనులను దీవించండి అయా. సువార్థికులను బలపరచండి, వారి సంఘాలను ఆశీర్వదించండి. అదేవిధంగా మిషనరీస్ని దీవించండి, వారిని బలపరచండి. కావాల్సిన అయా ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి యొక్క ప్రతి కార్యమును సఫలపరచమని, ప్రతి
ప్రతి బిడ్డకు రక్షణ అనుభవాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.